హాయ్ గైస్ ఈరోజు అడోబ్ ప్రీమియర్లో ఒక వీడియో ఫైల్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అప్లై చేయాలి, ఎలా మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక డబ్బింగ్ చెప్పిన వీడియో ఫైల్ ఉందో, లేదంటే మీరే ఏదో ఒక వీడియో రికార్డ్ చేశారు, వాయిస్ బాగానే ఉంది, బట్ దానికి ఒక బీజిఎం మిస్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారు? సో దానికి ఒక బీజిఎం పెట్టాలి అని అనుకుంటారు. ఆ టైంలో మీరు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అప్లై చేయాలి. ఓకే, సో అది ఎలా చేయాలి అనేది ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ముందుగా మనం ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. ఓకే గైస్, మనము ఒక మ్యూజిక్ తీసుకుందాం. ఏదో ఒక మ్యూజిక్ తీసుకుంటున్నా, దానికి సింక్ అయ్యేది కాదు యాక్చువల్లీ. సో మీకు ఒక క్లారిఫికేషన్ ఉండాలి కాబట్టి, సో అందుకని చెప్పి మీకు చెప్తున్నా కాబట్టి, సో నేను ఏదో మ్యూజిక్ తీసుకొని దాన్ని అటాచ్ చేస్తా. ఓకే, సో ఈ మ్యూజిక్ ఉంది కదా, సో ఇక్కడ మనకి ఏ మ్యూజిక్ లేదు. సో ఈ మ్యూజిక్ నేను రిమూవ్ చేసేస్తున్నా. సో ఈ మ్యూజిక్ అనేది నేను తీసుకొని అటాచ్ చేస్తున్నా. ఓకే, ఓకే. యాక్చువల్ ఏంటంటే ఈ వీడియోకి డైలాగ్స్ లేవు కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్ట్గా మీకు ఓన్లీ మ్యూజికే వచ్చింది. ఒకవేళ డైలాగ్స్ ఉంటే మాత్రం సో మనం ఆడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మనం కొంచెం సౌండ్ అనేది ఆడియో లెవెల్స్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే డైలాగ్ కూడా ఉండాలి కాబట్టి సో అవి తగ్గించుకోవాలి. సో మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. సో గైస్, నేను ర్యాండమ్గా ఇంకో క్లిప్ తీసుకుంటున్నా. సో ఇది ఇందులో పెట్టుకొని, సో దీంట్లో వాయిస్ ఉంది. యాక్చువల్గా ఇది రా ఫుటేజ్, మీకోసం నేను బీజిఎం వేయనందుకోసం తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఇదే బీజిఎం ఇక్కడ పెడుతున్నా. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఓకే. సో బీజిఎం కొంచెం తెంచుకొని, సారీ అంటావా? కొంచెం డీ నాయిస్. యాక్చువల్గా అది డబ్బింగ్ ఇంకా చెప్పలేదు కాబట్టి మీకు సో అట్లా ఉంది. సారీ అంటావా? సరే అంటావా? ఓకే, ఇలా లైట్గా మనం బీజిఎంని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్. మనం ఏదైతే ఒక రా ఫుటేజ్ ఉంటుందో, దానికి డబ్బింగ్ చెప్పిన ఫుటేజ్ ఏదైతే ఉంటుందో ఫైలు, ఆ క్లిప్ ఆడియో కింద, ఆ డబ్బింగ్ ఆడియో కింద మనం బీజిఎంని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మనం పైన ఆడియో ఏదైతే వాయిస్ ఉంటుందో డబ్బింగ్ క్లిప్పు, దాని లెవెల్స్ని బట్టి మనం బీజిఎం లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలా, డిక్రీజ్ చేసుకోవాలనేది ఉంటుంది. సో అక్కడ పిచ్ ఎక్కువగా ఉన్నప్పుడు సో దీన్ని కొంచెం దానికి సరిపోయేటట్టు మనం ఆడియో బీజిఎం అనేది యాడ్ చేసుకోవాలి. నా దాంట్లో ఏంటంటే ఇది వితౌట్ డబ్బింగ్ కాబట్టి కొంచెం నాయిస్ ఎక్కువగా ఉంది. సో ఇది ఆడియో
ఒక వీడియోకి బీజిఎం ఎలా యాడ్ చేయాలి అనేది. ఓకే.